హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను ఎనిమిది భాస్కర్ ఫ్రెండ్స్. ఇవాళ మనకైతే హనుమాన్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం. మొత్తానికి అయితే 11 ఆవులు అయితే లోడ్ తిన్నాయి మనకైతే. ప్రజెంట్ వచ్చేసి అండ్ HF1 ఉంది. అండ్ ప్రజెంట్ అయితే మీతో వచ్చేసి HF రాస్ కానీ HF బ్రీడ్ కానీ ఉన్నాయి మనకైతే. HF1 అంటే గిర్లా అండ్ తరపులు అయితే వస్తాయి మనకైతే తరపున. అండ్ ప్రజెంట్ అయితే అంటే ఈ అండ్ మళ్ళీ వారంలో రాకేష్ అని ఏమేమి ఇన్ఫర్మేషన్లు అడగాలి ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ మళ్ళీ వారంలో ఏమేమి ఇన్ఫర్మేషన్ అడగాలి, దేని గురించి అడగాలి, ఎలాంటి విధానంగా అడగాలి మనమైతే. అండ్ ఒకసారి మీరు కామెంట్ చేసి దాని తగ్గట్టు నేను రాకేష్ అని అయితే అడుగుతాను. నేనైతే ఫస్ట్ నా వీడియోస్ ఉంది కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి అని చెప్తే తప్పున బెల్లాకనని చెప్తాను. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోండి. ఖచ్చితంగా అయితే ఏమేమి అడగాలనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మీరైతే. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోండి అన్న. నమస్కారం అన్న. నమస్తే భాస్కర్. ఏంది మధ్య వీడియోలు రావట్లేవన్నా? వీడియోలు ఏం రావట్లేదు కానీ కాదు భాస్కర్, వస్తూనే ఉన్నాయి కదా. ఒక 15 days బ్యాక్ కూడా వచ్చినాయి. అంటే ఒక 2 weeks ముందు వచ్చింది, 2 weeks ముందు వచ్చింది. కానీ ఆవులు వచ్చే కొంది కూడా వాంటెడ్ ఎక్కువ ఉంది, ఆవులు సరుకు తక్కువ దొరుకుతున్నాయి. ఓకే, అలా ఇప్పుడు వచ్చిన లోడ్లో ఎన్ని ఆవులు వచ్చినాయి అన్న? ఇప్పుడు వచ్చిన లోడ్లో 10 ఆవులు వచ్చినాయి. 10 ఆవులు వచ్చినాయి. ఆ 10 ఆవులలో మన తాన ఏమేమి రకాల బ్రీడ్ వస్తున్నాయి ఏందన్న? అన్న గిర్ క్రాస్లో ఉంది, మంచి హెవీ సైజు. గిర్ క్రాస్ అనేది గిర్ క్రాస్. ఓకే, చూసుకోండి. ఓకే, గిర్ క్రాస్లో ఓకే ఎంత హెవీ బాడీ, అడ్డర్ కానీ ఫీట్కి ఒక సన్ను, జాపు, పాల నరము, అన్ని ఆవులు అంటే ఆవులు కాదు. చూసుకోండి, ముంగటి నుంచి వెనక అడ్డర్ ఉంది, ఫీట్ జాపు. మనకైతే 4 పర్ఫెక్ట్గా సమానం ఉన్నాయి మనకి. అయితే గిర్ క్రాస్ అనొచ్చు, లేదా F1 అంటారు. F1 దీనికి హెచ్ఎఫ్ ఇస్తే అప్పుడు గిర్లాండ్ వస్తుంది. గిర్లాండ్ ఇది F1 అంటారు. దీనికి మన HF7 ఇచ్చినారనుకో, మంచి బ్రీడ్ HF7. దీని నుంచి మన గిర్లాండ్ అనేది బ్రీడ్ పుడుతుంది. అట్లా కూడా వచ్చానా? ఇది మన హెచ్ఎఫ్ కి గిర్ ఇచ్చిర్రు, గిరి. ఓకే, హెచ్ఎఫ్ కి గిర్ ఇస్తే ఇది పుడుతుంది, F1 అంటారు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇది డెలివరీ అయిందా, డెలివరీకి ఉందేనా? ఇది డెలివరీ అయ్యడానికి ఉంది. ఇప్పుడు ఇంతది సంఖ ఎంత ఆల్రెడీ చూడండి, ఎంత ఉన్నది. అవును, అడ్డర్ కూడా. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు గిర్లాండ్ అంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటారా, ఇప్పుడు గిర్లాండ్ ఇంకేం బ్రీడ్ ఉన్నాయా? ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఉంది. చూసుకోండి, పాలనరాలు కూడా ఒకసారి చూపించండి. పాలనరాలు కర్ణకట్ట మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ మనకైతే. ఇది ఈనిందన్న, ఇంకాలు ఎంత పర్ఫెక్ట్ ఉంది, ఇంకా కూడా అంత పర్ఫెక్ట్ ఉంది మనకైతే. చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్. అన్న ఈ బ్రీడ్ మిల్కింగ్ కెపాసిటీ పూటకి ఎంతవరకు వచ్చానా? అన్న పూటకి ఒక 12-13 దాకా ఇవ్వచ్చు. 12 నుంచి 13 వరకు ఇవ్వచ్చు. ఓకే అన్న, ఇది ఎంతవరకు టైం ఉందన్న వినడానికి? ఒక 1 day or 2 daysలో ఫుల్ అడ్డర్ చేసింది. చూడండి, అడ్డర్ కనిపిస్తుంది, అంటే కొంచెం లాగుతుంది అన్న. చూడన్న, చూసుకోవచ్చు మరి మనకైతే. ఫీట్ జాబ్ ఉంది, మంచిగా సన్నకట్ట సూపర్ ఉంది మనకైతే. 4 పర్ఫెక్ట్గా సమానం ఉంది మనకి. చూసుకోవచ్చు మనకైతే. ముంగల ఫేస్ కాల్ కూడా ఇవ్వడండి. అందులోనే భాస్కర్ అన్న ఇంకోటి, ఇవి దొరికేది రేర్ అన్న. హెచ్ఎఫ్లు ఎన్ని కావాలని దొరుకుతాయి మన దగ్గర. గిర్లాండ్ టైప్ లో. ఓకే, ఈ నెక్స్ట్ జనరేషన్ ఇది చూసుకోవచ్చు. అంటే ఇవి తక్కువ శాతం దొరుకుతాయనా? అది తక్కువనే దొరికేది. ఓకే, చూసుకోవచ్చు. అండ్ తినడానికి అయితే ఒక 2 days టైం పెట్టుకోండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యావదే కదా మనకు అన్న ఫోన్ నెంబర్కి చెప్తా, అన్నకైతే కాల్ చేసుకోండి. అన్న ఇది ఎంతవరకు వచ్చిన పాలు? ఇదన్నా ఇది మంచి వాటర్ టైంకి 10 దాకా ఇవ్వచ్చు. 10 లీటర్లు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇది కూడా వినడానికి అయితే ఉంది ఫ్రెండ్స్ మనకైతే. ఎంత టైం పెట్టుకున్నాం అన్న? ఏదన్నా ఇది వచ్చింది ఒక ఈనేసిందన్న ఆల్రెడీ. ఇందాకనే ఈనింది, ఒక 2 hours అయింది. ఈనిందా? 2 గంటలు అయింది. ఓకే, పాలు అయితే తీయలే, తీసినా మనం సగం తీసేసి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యావదైతే అన్న ఫోన్ నెంబర్కి అడుగుతాం, అన్నకైతే కాల్ చేసుకోండి. ఇదైతే చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ బ్రీడ్ గానా? హెచ్ఎఫ్ క్రాసా? ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. ఓకే అన్న, ఎన్ని రకాల బ్రీడ్ వచ్చినాయి మొత్తం? మన దగ్గర ఈ రోజు వచ్చిన ఈ ప్రస్తుతానికి లోడ్ అయితే హెచ్ఎఫ్ క్రాస్ 2 బ్రీడ్లు ఉన్నాయి. ఓకే, మా అడ్రస్ చెప్పండి రైతులకి. మనది వచ్చిన శ్రీ హనుమాన్ డైరీనా. ఓకే, ఇది షాద్ నగర్ కి బెంగళూరు హైవేకి ఉంటాను. బెంగళూరు రోడ్, ఇది నియర్ బై చర్చ్ అన్న. ల్యాండ్ మార్క్ హైవే కి ఒక 2 feet దూరంలోనే ఉంటాను. ఇక్కడే ఉంది ఫ్రెండ్ మనకైతే, కనిపిస్తుంది కదా అది. ఆ లారీలో అవన్నీ వస్తుంది, అదే అనమాట మనకైతే. షాద్ నగర్ చౌరస్తా నుంచి ఎంతకు వస్తాను? షాద్ నగర్ చౌరస్తా నుంచి 2 kilometers ఉంటాను. 2 kilometers. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఏమన్నా తగ్గిన అన్న రేట్లు అట్లా ఏమన్నా? ఎండాకాలం ఇంకా పెరిగినాయన, తగ్గలేవు. ఎండాకాలం తగ్గుతుండొచ్చు కదా? లేదన్న, ఈసారి మార్కెట్ రివర్స్ అయింది. ఏమరా అంటే బయట అనేది అనిమల్ పాపులేషన్ అనేది బాగా తగ్గిపోయింది. ఓకే, మిల్క్ ప్రైస్ అనేది అక్కడ బాగా పెరిగింది. దానివల్ల ఇక్కడ మార్కెట్ తో సంబంధం లేదన్న. ఇది ఏమనుకుంటే రైతులు 2 రూపాయలు పాల రేటు పెరిగింది కదా, ఆవుల రేట్లు పెంచేస్తారు ఏం బెరగాలని అనుకుని రైతులు ఒక అపోహ ఉన్నది. అది వాళ్ళ అపోహ కాదు, బయటనే పెరిగింది. మేము తెచ్చే దగ్గర ఇప్పుడు మేము వెళ్తున్నాం కర్ణాటక, అన్నీ పెరిగినాయి. అక్కడ పాల రేట్ ఎక్కువ ఉందంట కదా? అవునన్న, పాల రేటు ప్రైస్ ఎక్కువ ఉన్నది. ప్లస్ ఏమంటే అనిమల్ అంటే ఆవుల శాతం తగ్గిపోయింది. వాళ్ళు కూడా బ్రీడింగ్ పైన వదిలేరు, ఇప్పుడు పాల పైన పడ్డారు వాళ్ళు కూడా. అన్న ఇప్పుడు వచ్చిన లోడ్లో ఇప్పుడు రైతులకు ఏం ధరల నుంచి
అన్న మన దగ్గర అయితే మీకు 80-85 కాడి నుంచి 1,50,000 దాకా ఆవులు ఉంటాయి. 80-85 నుంచి 1,50,000 వరకు అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు అంతా కూడా సమ్మర్లో ఏమంటే ట్రైనీలు ఏమో గ్రేజింగ్ చూస్తారు. ఓకే. అంటే మనకు పసక పైన మేపి వచ్చే తిరిగి వచ్చే ఆవులు తీస్తారు. ఓకే. ఇప్పుడు రైతులు ఏం అంటే కట్టికి మేపే రైతులే చూస్తారు. మినిమం కూడా ఏ రైతు కూడా 7-8 లీటర్లు తక్కువ ఇష్టపడతలేడు. ఇప్పుడైతే సమ్మర్ లో ఎందుకంటే స్టాల్ ఫీడింగ్ చేస్తారు, కట్టి మేపుతారు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు నాకు మినిమం అంటే 15 లీటర్లు ఆవు తక్కువే వద్దు అంటున్నాను. 15 లీటర్లు ఆవు కొనాలంటే 80 పైన ఉంటాను, లోపలైతే రాదు. ఇప్పుడు 8 లీటర్లు ఇచ్చాకి ఇప్పుడు ప్రజెంట్ ఎంత వరకు ఉందన్న ఇక్కడ ధర? అన్న 8 లీటర్ అంటే డిపెండ్స్ ఆన్ బ్రీడ్ అన్న. క్రాస్ ఆవు తీసుకుంటే నీకు 70-75 వేలు వస్తుంది. అదే బ్రీడ్ ఆవు తీసుకుంటే కొంచెం ఎక్కువ పడుతుంది, 1,10,00,000 కూడా అవుతుంది. అంటే బ్రీడ్ కాబట్టి కొన్ని ఎక్కువ రోజులు ఇస్తాను పాలు, ఎక్కువ రోజులు వస్తాయి, లేతాయి. ఓకే, లేత ఫస్ట్ ఈత. ఫస్ట్ ఈతలో తీసుకుంటే ఇప్పుడు చూసుకోండి, ఇది ఫస్ట్ ఈతనేనా. రెండు కూడా ఎక్సలెంట్ బ్రీడ్. చూడు చింతామణి కర్ణాటక దూడలు, కర్ణాటక బ్రీడ్ అంటే కర్ణాటక బ్రీడ్. ఇది 4 బండ్లు ఉంది, ఇది 4 బండ్లు ఉందన్న. రెండు కూడా ముఖాలు చూసుకోండి, అక్క చెల్లెలు అక్కట్లే ఉన్నాయి మనకైతే చూసుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఇది 4 పళ్ళు, ఇది 4 పళ్ళు, ఇది 4 పళ్ళు, అది 4 పళ్ళు. ఓకే, సేమ్ టు సేమ్ అక్క చెల్లెలు నాకు ఉన్నాయి ఫ్రెండ్స్. అవే సైజ్ ఉన్నాయి, అవే హైట్ ఉన్నాయి, బ్రీడ్లు సేమ్ టు సేమ్ సైజ్ అంతే ఉన్నాయి. లెంత్ చూసుకోండి, బ్రీడ్ చూసుకోండి, సైజ్ చూసుకోండి. మీరు ఏమిట్లా అడ్డర్ సెక్షన్ తీసుకోండి, అడ్డర్ కూడా సూపర్ ఉంది, అప్పర్ అడ్డర్ ఉంది, మీకు బాక్స్ అడ్డర్ ఉంది. అదే అన్న, దోండి అన్ని ఆవులు అంటే ఆవులు కాదన్నా. ఆగమ్మా, 2 కొమ్ములు 4 సన్నులు ప్రతి ఒక్కటి ఆవు కాదు. చూసుకోండి, అడ్డర్ చూసుకోండి. అడ్డర్ ఇంకా చేస్తుంది కానీ ఇంకా చేస్తా. ఫీట్ కి ఒక సన్ను, ఫీట్ కి సన్ను కట్టు. ఇది కూడా అంతే అన్న, ఫీట్ కి సన్ను కట్టు. చూడండి, మూతి స్కిన్ టోను, మూతి స్కిన్ టోను. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటనా, ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చాను పాలు? ఇవి మంచిగా మేపుకుంటే బ్రదర్ మా లెక్క అయితే 10 దాకా ఇవ్వచ్చు పూటకి. బ్రీడ్ ఉన్నాయి కాబట్టి. అంటే ఎంత టైం పడుతుంది ఇది? ఇవన్నీ కూడా ఒక 10 రోజులు, వారం 10 రోజులు కూడా ఉంటాయి. వారం నుంచి 10 రోజుల మధ్యలో ఇక చేస్తుంది ఫ్రెండ్స్. మనకైతే చాలా ఉంది అట్టర్. ఇది లూజ్ ఉంది కదా, ఈ లూజ్ మొత్తం నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతుంది. సేమ్ దీని కూడా అంతే ఉంది చూడు, ఇది కూడా నిండిపోతుంది మనకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దీంట్లో వివరాలు కావాలన్నా అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా ఫ్రెండ్స్. అన్నకైతే కాల్ చేస్తాను, మీరు అయితే చూసుకోవచ్చు. కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుంది అన్న. ఓకే, కొంచెం ముందుకు వెళ్తాం. ఇన్స్టాగ్రామ్ అన్న ఇదేం బ్రీడ్ అన్న? ఇది వచ్చింది హెచ్ఎఫ్ బ్రీడ్ అన్న. ఓకే, ఇప్పుడు ఇంత ఏమొచ్చి 3 ఈత అన్న. 3 ఈత 6 వండ్ల తోటి ఉందన్నా. ముంగల ఫేస్ కాల్ చూపియానా? చూడన్నా, చూడ కొంచెం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఫేస్ క్వాలిటీ. ఓకే అన్న, ఇప్పుడు ఇది ఇంత అన్న అవుతానా? ఇప్పుడు ఇది ఇంత కడుపులో ఉండేది 3 అవుతానా. ఇప్పుడు కడుపులో ఉంది 3 అవుతా. ఓకే, ప్రజెంట్ అన్న ఇది ఈనిందానా? ఏం లేదన్నా, ఈయనడానికి ఒక 10 డేస్ టైం ఉందన్న. ఓకే, ప్రజెంట్ ఇది ఎంతవరకు వచ్చిన మిల్క్? మా టైం లెక్క అయితే వాళ్ళు టైంకి 12-13 చెప్పినాను రైతు. 12 నుంచి 13, 12 లీటర్లు చెప్పినాను రైతు. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఒక 10 రోజులు పెట్టుకుందామన్నా డెలివరీకి? 10 రోజులు పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. అంటూ సన్న కట్ట చూడండి, సూపర్ ఉంది. ముంగల పర్ఫెక్ట్ ఉంది, ఇంకా కూడా అంతే పర్ఫెక్ట్ ఉంది. పొడుగు నరాలు చూడండి, చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఇది ఇప్పుడు ఇంత 3 అవుతా కదా? అవునన్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ యావ ధర కాదు అన్న, ఈ యావ వివరాలు తెలియజేయండి అన్న. అన్న ఇది బ్రీడ్ లో వచ్చింది హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది అన్న. హెచ్ఎఫ్ క్రాస్, ఓకే, బ్రీడ్ లో వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది. ఇప్పుడు ఈనిండేదేమో వచ్చి 2 ఈత అన్న. 2 ఈత 6 వండ్లతో ఉందన్న. 2 పండ్లు కూడా చూసుకోండి, ఎవరన్నా రైతు చూసుకోవాలంటే 6 వండ్లతో హుషారు ఉందన్న, హుషారు ఉంది, పట్టుకోలేకపోతున్నాం. అదే అన్న, ఆల్రెడీ స్కిన్ టోన్ కూడా మంచి స్మూత్ స్కిన్ టోన్ అన్న, బండ శరీరం కాదన్న. ఇప్పుడు ఇప్పుడు ఈనిండేది 2 అవుతానా. ఓకే, ఈనిందన్న ఆల్రెడీ 2 రోజులు అవుతుందన్న. ఈయన ఇప్పటికి 3 రోజులు అవుతుందన్న. ఇప్పుడు 11 లీటర్స్ ఉన్నాయన్న పాలు రెడీ. 22 లీటర్ రెడీ ఉన్నాయి. ఎవరైనా పిండి చూసుకోవచ్చు అన్న. రైతులు వచ్చి 4 పూటలు కావాలంటే పిండి చూసుకొని 22 లీటర్ రెడీ ఉన్నాయి. పొడుగు నరాలు చూసుకోండి, పూటకు 11 లీటర్ రెడీ ఉన్నాయి. ఒక సన్నకట్టు కానీ సంక కానీ మీకు ఏం కూడా అసలు చూడండి, పీటు జాబ్ ఉంది సంక కూడా చూసుకోవచ్చు. అది ఈ యావ వివరాలు తెలియజేయండి అన్న. అన్న ఈ యావ వచ్చింది బ్రీడ్ లో వచ్చింది హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది అన్న. ఓకే, ఈనడానికి వచ్చింది ఒక 10 రోజులు టైం ఉందన్న. ఓకే, ఇది వచ్చింది కావింగ్ వచ్చి 2 ఈత అన్న. 2 ఈత అన్న. ఓకే, ఎంతవరకు వచ్చాను పాలు? పాలు మంచిగా మేపుకుంటే టైంకి ఒక 9-10 దాకా ఇవ్వచ్చు అన్న. ఓకే, 9-10 దాకా ఇవ్వచ్చు. పాల నరాలు కూడా బాగా పడ్డాయి చూసుకోండి అన్న. స్మూత్ స్కిన్ టోన్ అన్న, బండ శరీరం కాదన్న, మెత్తటి తోలుదన్న. ఓకే, మెత్తటి తోలుది, కొమ్ములో ఉందన్న ఆవు అన్న. ఇప్పుడు ఇది ఇంత అన్న, ఇప్పుడు ఈంతే 2 ఈత అన్న. 2 ఈత, అవును. ఓకే, ఎంత ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎంతవరకు వచ్చిన పాలు? మంచిగా మేపుకుంటే టైంకి ఒక 8-9 దాకా ఇవ్వచ్చు. 8 నుంచి 9 వరకు చూసుకోవచ్చు. కానీ మీకు అన్ని విధాలా పని చేస్తుంది అన్న ఇది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత 2 అవుతానంట, మంచిగా మేపుకుంటే 8-9 వరకు అయితే పాలు తీసుకోవచ్చు అంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఓకే
అన్న ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్న. ఓకే. ఇప్పుడు ఇది ఈంతే మీకు రెండో ఈతన్న. ఓకే. ఈయడానికి ఒక 10 days టైం ఉందన్న. 10 days. పాలు అయితే మీకు ఆ రైతు చెప్పింది మనకైతే 9-10 దాకా టైం కన్నా. 9 నుంచి 10 వరకు ఇస్తాను. పాల నరాలు కూడా మంచిగా పట్టే చూసుకోండి అన్న. 2 దిక్కులా పట్టే చూసుకోండి. మిల్క్ వెయిన్స్ అక్కడ ఉంది మనకి. 2 దిక్కులా చూసుకోండి. ఒక 10 రోజులు టైం పెట్టుకో కూడా పొదుగులో పడ్డాయన్న. ఓకే. ఒక 10 రోజులు టైం పెట్టుకున్నామని. అవునన్న, ఒక 10 రోజులు టైం. నేను చూసుకోండి. 4 పర్ఫెక్ట్గా ఉన్న చెన్నకట్టు మనకైతే పీటి జాబ్ ఉన్న మనకైతే ఇప్పుడు ఈంత ఎన్నో అవుతాను ఇది ఈంత ఇప్పుడు 2 అవుతాం. 2 అవుతా. నేను చూసుకోవచ్చు. ముంగల ఫేస్ క్వాలిటీ కూడా చూసుకోండి. కాళ్ళ కుర్సావనా కాళ్ళ కుర్సావ పాలు చూసుకోవచ్చు. ఓకే. ఇక పొడున్నర కంకనారాలు తీసుకోండి. చెన్నకట్టు చూడండి.